హలో ఆల్, వెల్కమ్ టు సాయి కుమార్ టెక్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో నెలకి 39,000 శాలరీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మ్యూజిషియన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. సో మినిమం మనకి 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మేల్ అయినా ఫీమేల్ అయినా చక్కగా ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ కూడా మన ఇండియాలోనే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ముందుగా నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నేమ్ కనుక చూసుకుంటే అగ్నివీర్ మ్యూజిషియన్. మనకి ఎలిజిబిలిటీ అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి 100% మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మనం చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో జాబ్ లొకేషన్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుంది. సో ఎక్కడ వేకెన్సీస్ ఖాళీ అయి ఉంటే అక్కడ మనం పంపించడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ అనేది ప్రజెంట్ అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజిషియన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనేది మనకి ఈ మంత్ అనగా మే 22వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకుంటే జూన్ 5th లోపు అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలి. లాస్ట్ డేట్ అనేది దీనికి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టారు. సో అప్లికేషన్ ఫీజు కూడా లాస్ట్ డేట్ మనకి జూన్ 5th లోపు అప్లై అయితే చేసేసుకోవాలి. పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా చేసేసుకోవచ్చు. సో ఆఫ్టర్ మనకి లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సో మనకి ర్యాలీ కూడా వీళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ ర్యాలీ డేట్స్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేసేసారు. జూలై 3 నుంచి జూలై 12వ తారీఖు లోపు అయితే మనకి సో ఈ మధ్య పీరియడ్లో ర్యాలీ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏజ్ లిమిట్. సో ఈ ఏజ్ లిమిట్ అని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీ కూడా పెట్టారు కాబట్టి సో మనకి అమౌంట్ అనేది లాస్ కావడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే జనవరి 2004 నుంచి జూలై 2007 ఈ మధ్య పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2వ తారీఖు జనవరి 2004 నుంచి 2వ తారీఖు జూలై 2007 ఈ మధ్య ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 2వ తారీఖున పుట్టిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అందరికీ కూడా 100 రూపీస్ అయితే ఉంటుంది. సో మనం మొబైల్లో చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. మీకు ఫోన్పే ఏమైనా ఉంటే ఫోన్పే నుంచి కూడా డైరెక్ట్గా పే చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీస్ అనేది మనకి ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. సో ఆఫ్టర్ తర్వాత ఎప్పుడైనా మనకి వేకెన్సీస్ మెన్షన్ అయితే చేయవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు మ్యూజిక్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. సో మీకు ఏదైనా మ్యూజిక్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి మీకు గిటార్ వాయించడం కానీ, సాంగ్స్ కానీ సో చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి కదా మ్యూజిక్ సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ కూడా ఉంటే సరిపోతుంది. చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది 5 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ టెస్ట్ అయితే చేస్తారు. మనం అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏదైతే వచ్చో మ్యూజిక్ సంబంధించి దానికి సంబంధించి ఇన్స్ట్రుమెంట్ అయితే మనకి ఇస్తారు, అది మనం ప్లే చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ క్వాలిఫై అయిన వాళ్ళకి, సెకండ్ స్టెప్లో రిటన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి శాలరీ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ శాలరీ అనేది మనకి ఫస్ట్ ఇయర్ 30,000 per month అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరానికి కూడా 3,000 నుంచి 4,000 వరకు మనకి ఇంక్రిమెంటేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ శాలరీ మనకి 30,000 per month అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో 39,000 per month అయితే చెప్పాను. సో అది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన బేసిక్ శాలరీ ఈ జాబ్స్కి 30,000 అయితే ఉంటుంది. ఈ 30,000లో 21,000 మనకి మన బై హ్యాండ్ అయితే మనకి పే చేయడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ మనకి 9,000 అయితే ఉంటుంది కదా, 30,000లో రిమైనింగ్ 9,000 అయితే ఉంటుంది కదా, ఆ 9,000తో ఇంకో 9,000 టోటల్ గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేసి టోటల్గా 18,000 అనేది ఒక సేవా నిధి అని ఒక స్కీమ్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్కీమ్లో డిపాజిట్ అయితే చేస్తారు. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. 21,000 మనకి హ్యాండ్కి అయితే ఇస్తారు. రిమైనింగ్ మన శాలరీలో 9,000 అయితే ఉంటుంది కదా, ఆ 9,000తో పాటు గవర్నమెంట్ వాళ్ళు ఇంకో 9,000 కూడా యాడ్ చేసి టోటల్గా 18,000 కూడా సేవానిధి అనే ఒక స్కీమ్లో మన యొక్క
అమౌంట్ అయితే డిపాజిట్ అయితే చేస్తారు. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మనకి సంబంధించి 10 lakhs అయితే మనకి టోటల్గా రావడం అయితే జరుగుతుంది. ఈ 10 lakhs కూడా మనకి డైరెక్ట్గా బై హ్యాండ్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనకి పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది అనమాట శాలరీకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే సో నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకి సెలక్షన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ కూడా మెన్షన్ అయితే చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్కి సంబంధించి లింక్ అయితే పెడతాను. అప్లై లింక్ అనేది అక్కడ క్లిక్ చేయగానే మీకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు. సో మీరు పూర్తిగా కిందకి స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు డైరెక్ట్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్, మీ యొక్క నేము మొత్తం అన్ని కూడా ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అయిపోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది. సో ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే అయిపోవాలి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి 5th స్టెప్లోకి అయితే వెళ్ళిపోతారు. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి అగ్నివీర్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ రెలవెంట్ డీటెయిల్స్ కూడా మొత్తం అన్ని కూడా అప్లోడ్ అయితే చేసేసి దాని తర్వాత డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. మీకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి పేమెంట్ అయితే చేయాలి. 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది కదా, పేమెంట్ చేసి మనకు ఒక స్లిప్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆన్లైన్లోనే. అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా అప్లై అయితే చేయాలి. నేను లైవ్గా మీకు అప్లికేషన్ సంబంధించి లింక్ కూడా లైవ్ వెబ్సైట్ మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్పై క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అగ్నివీర్ అఫీషియల్ వెబ్సైట్. సో మీకు ఆల్రెడీ ఈ యొక్క అగ్నివీర్లో అకౌంట్ కనుక ఉంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. సో చాలామంది ఫ్రెషర్స్ అప్లై చేస్తారు కాబట్టి సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి టు రిజిస్టర్ క్లిక్ హియర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే క్లిక్ చేసేయండి మీరు. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో చాలా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మీకు సంబంధించిన కంట్రీ, మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన జెండరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి సో పక్కన జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అలా మీ ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీస్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్పై అయితే క్లిక్ చేయాలి. రిజిస్టర్పై క్లిక్ చేయగానే అగ్నివీర్కి సంబంధించి అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకి. సో దాని తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఈ యొక్క అగ్నివీర్ మ్యూజిషియన్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ కనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. జై హింద్.